మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యిద్ది. సేవ్ చేసుకోండి. మన ఫామ్ కోసం మనం ముందుగా తాటాకులతో ఏసాము. కానీ వాటర్ ఇంకటం అండ్ తాటాకులు 1, 2 వానలకే కుళ్ళిపోయి నల్లగా వస్తున్నాయి. అండ్ నేను సాటిస్ఫై కాలేదు దాంతో. సో, అందుకని చెప్పేసి నేనైతే రేకులేద్దాం అనుకున్నాం. కానీ రేకులు ఒక్కొక్కటి రూ. 600 అంట. 6.5 అడుగులది. అందుకోసం అంత బడ్జెట్ పెట్టలేక మనం సెకండ్ హ్యాండ్‌లో తెచ్చాం గుంటూరు సంగడిగుంట నుంచి. ఒక రేకు కాస్ట్ వచ్చేసి మనకు కంప్లీట్‌గా రూ. 220 పడింది. రూ. 220 అంటే బెస్ట్. అండ్ రేకులు కూడా బాగున్నాయి. అదిగో వాడు రేకుల మీద కూర్చున్నా కానీ పగలటం లాంటిది ఏం జరగలేదు సెకండ్ హ్యాండ్‌లో. సో, మొత్తంగా నాకు ఇటు వచ్చేసేటప్పటికేమో 20 ఏమో వెడల్పు, 20 ఏమో పొడుగు, 8 వెడల్పు. అటు కూడా అంతే 24 ఏమో పొడవు, 8 ఏమో వెడల్పు ఉంది. సో, వీటికి సంబంధించి నేను 13 రేకులు తెచ్చాను. 13 రేకులకు గాను నాకు రూ. 280 సంథింగ్ ఏమో కాస్ట్ పడింది. సో, మీరే లెక్కేసుకోండి. రూ. 220కి సెకండ్ హ్యాండ్‌లో రేకులు తెచ్చాను. బెస్టో కాదో మీరే చెప్పాలి.